మరి అలాంటి బీజేపీ తాడికి అక్కడికి మోకలకి ఎట్ట వెళ్ళిపోయింది? తెలంగాణ ఓటర్కి మన ఓటర్కి తేడా ఉంది. తెలంగాణ ఓటర్లు నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, గ్రామీణ ప్రాంతాల్లో కాంగ్రెస్ పట్టు బీఆర్ఎస్ టైంలో కొంత తగ్గిన మళ్ళీ పుంజుకుంది గ్రామీణ ప్రాంతంలో. పట్టణ ప్రాంతంలో బీఆర్ఎస్కి పట్టు బలంగానే ఉంది. అది తగ్గి ఉండొచ్చు, కానీ అది ప్రభుత్వం అధికారంలో ఉన్న వాళ్ళని వదులుకోలేక ఓటు వేసిన సందర్భం. ఎందుకంటే నెగిటివ్గా వేస్తే ఓట్లు రేపు మన ఊర్లో రోడ్డు కూడా ఏరు ఇల్లు అనేటటువంటి ఒక భయంతో వేసినటువంటి. కాబట్టి అయినా అంత టెన్షన్లో కూడా బీఆర్ఎస్కి మంచి బలాన్ని ఇచ్చారు అక్కడ. కార్పొరేషన్స్లోనేమో భారతీయ జనతా పార్టీ పుంజుకుంటుంది, బీఆర్ఎస్ డౌన్ అవుతుంది. అంటే మహానగరాలలో అక్కడ బీఆర్ఎస్ దెబ్బతింటుంది, బీఆర్ఎస్ లూజ్ అవుతోంది పంచాయతీల్లో. రెండవది మహానగరాలు. ఇది వాళ్ళకు వాళ్ళు ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అంశం. అంటే ఇవి మున్సిపల్ ఎన్నికలే కాబట్టే సార్. ఇప్పుడు వరుసగా 10 ఏళ్ల పాటు 2 సార్లు 10 ఏళ్ల పాటు పరిపాలించిన బీఆర్ఎస్, ఓకే అప్పుడు టీఆర్ఎస్గా ఉన్న జాతీయ పార్టీకి ఎదగాలని అనుకున్న టైంలో ఒక దెబ్బ అయితే పడింది. కానీ ఈ లోపల ఈ 2.5 దాదాపు 3 ఏళ్లలో ఆ ఎఫర్ట్ పెట్టుంటే కనీసం 30 లేదంటే ఒక 30 నుంచి 40 స్థానాలైనా వచ్చుండేవేమో. మరి 18 మున్సిపాలిటీలో దక్కించుకోవడం అంటే ఆ ఎఫర్ట్ ఏమైనా మిస్ అయిందా? అట్లా అనుకోవడానికి ఏం లేదు. ఇప్పుడు సింగిల్ లార్జెస్ట్ గా చూస్తే 30 దాకా వచ్చినాయి బీఆర్ఎస్కి. అందులో కాంగ్రెస్ లాక్కుంది అవతల తర్వాత.